కాకుండా ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టి మొదటి తారీఖునే జీతాలు ఇచ్చే కార్యక్రమం, 40% డైట్ ఛార్జెస్ పెంచింది, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది. ఇవి కాకుండా ఇందిరా సౌర గిరి జల వికాసం 12,500 కోట్లతో మొదలుపెట్టిన పథకం, రాజీవ్ యువ వికాసం 8,000 కోట్లతో మొదలుపెట్టిన పథకం, ఇవన్నిటినీ అట్లాగే వాటితో పాటు అతి ముఖ్యమైనటువంటి కాస్ట్ సర్వే, సిపెక్, సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ కాస్ట్ సర్వే ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆలోచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేసి ఈరోజు దేశవ్యాప్తంగా రోల్ మోడల్గా తెలంగాణ అంతా దేశవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఎస్సీ కేటగరైజేషన్ గురించి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి కేటగరైజేషన్ చేసిన విధానం, నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఇప్పటికే 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన విధానం, ఇంకో 30,000 మంది పైపులో ఉన్న విధానం, వీటన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అభినందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పి వారు అభినందించడం జరిగింది. అభినందిస్తూ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా కింది స్థాయి వరకు ఇంటింటికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమాన్ని, సమాచారాన్ని కూడా అందించేటువంటి వ్యవస్థను కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయం చేయటం జరిగింది. అట్లాగే విద్యార్థులు చదువుకోవటానికి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 స్కూల్స్ని శాంక్షన్ చేసి ముందుకు పోతాం. నిరుద్యోగ యువకులందరూ కూడా స్కిల్స్ బాగా ఉంటే ఉద్యోగ అవకాశాలు ఈ పోటీ ప్రపంచంలో బాగా దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా హైదరాబాద్లో పెట్టడం, గతంలో ఉన్నటువంటి ఐటీఐ సెంటర్లన్నింటినీ కూడా మారుతున్నటువంటి ఈ మోడర్నైజేషన్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఇండస్ట్రియలైజేషన్లో వచ్చినటువంటి కంప్యూటరైజేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి